ఇప్పుడు కేసీఆర్ నుంచి ఇంతకు మించి మేమైతే ఆశించలేం, మీరేమన్నా ఆశించిండ్రేమో. మోడీ చేతిలో కేసీఆర్ కీలుబొమ్మ, తోలుబొమ్మ. కేసీఆర్ నరేంద్ర మోడీ గారు ఆడించినట్లు ఆడడమే కేసీఆర్ విధి, ఆ పార్టీ విధానాలు. మేము ముందు నుంచి చెప్తూనే ఉన్నాం, ఊహిస్తూనే ఉన్నాం. రేపు జరగబోయే రాష్ట్రపతి ఎన్నికలలో మేము కాంగ్రెస్కు బీజేపీకి సమాన దూరం కాబట్టి ఎన్నికలలో పాల్గొంటలేమని చెప్పి పరోక్షంగా భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి కేసీఆర్ గారు సుపారీ తీసుకున్నారు. కాబట్టి ఇలాంటి సుపారీ గ్యాంగుల గురించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు అన్ని పక్షాలు కలవాలంటాడు, మోడీతో కొట్లాడాలంటాడు, మోడీని ఓడించాలంటాడు. సందర్భం వచ్చినప్పుడు చిల్లర మల్లర కారణాలు చూపించి తప్పించుకొని పారిపోతాడు. కాబట్టి కేసీఆర్ అనేవాడు రాజకీయాలలో నైతిక విలువలు లేని దిగజారుడు బజారు నేత. ఇలాంటి దిగజారుడు బజారు నేతల గురించి కాంగ్రెస్ పార్టీ ఇంతకు మించి ఏమీ ఆశించడం లేదు. లేకపోతే మీ ద్వారా కేసీఆర్ని అడుగుతున్న సొంతంగా అభ్యర్థిని పెడతాడా? ఇప్పుడు మమతా బెనర్జీ గారి దగ్గరికి కేసీఆరే అపాయింట్మెంట్ తీసుకొని పోయి చర్చించండు. శరద్ పవార్ గారి దగ్గరికి, ఉద్ధవ్ ఠాక్రే గారి దగ్గరికి వీరే పోయి వచ్చిండ్రు. స్టాలిన్ దగ్గరికి వీరే పోయి వచ్చిండ్రు. వివిధ పార్టీలు, వివిధ ప్రభుత్వాలకు సంబంధించిన ముఖ్యమంత్రుల దగ్గరికి కలిసి పనిచేద్దామని కేసీఆర్ గారు అక్కడికి వెళ్ళిండ్రు. ఇవాళ వాళ్ళందరూ కలిసి మోడీకి వ్యతిరేకంగా కార్యాచరణను సిద్ధం చేసుకోవడానికి వీరిని పిలిచిండ్రు. వీరు గైరాజర్ అవ్వడానికి ముందే తయారైనరు. దానికి ఏదో సొట్టు ఎత్తుకుతున్నాడు. కాబట్టి కేసీఆర్ అనేవాడు ఇవాళ కాంగ్రెస్ పిలిచిన మమతా బెనర్జీ గారు పిలిచిన సమావేశానికి రాలేదు. సరే, దీనికి కారణం చూపించి నా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి నేను వస్తలేడు అన్నా. ఇప్పుడు ఆయనను మనం ఏమనుకోవచ్చు? కాంగ్రెస్కి పూర్తి వ్యతిరేకి, కాంగ్రెస్ను సంపూర్ణంగా కేసీఆర్ గారు వ్యతిరేకిస్తున్నారని ఈ మాటల ద్వారా, చర్యల ద్వారా ఒక స్పష్టత వచ్చింది. సంతోషం. కాంగ్రెస్కు మీరు వ్యతిరేకంగా ఉన్నారు, మీ విధానం అనేది ప్రజలకు చెప్పినరు. మీరు ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా ఉన్నారా? రేపు ఎన్డీఏ ఒకవేళ మీటింగ్ పిలిస్తే వెళ్తారా? ఒకవేళ ఎన్డీఏ మీటింగ్ కూడా మీరు వెళ్ళకుంటున్నప్పుడు మీకున్న ఆప్షన్ మీరే సొంతంగా అభ్యర్థిని పోటీ పెట్టడం. మీరు ఎట్లాగూ జాతీయ రాజకీయాలకు వస్తా అంటున్నావు, బీహార్ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసుకున్నావు. బీహార్ రాష్ట్ర సమితి నుంచి మీరు అభ్యర్థిని బరిలో దించుతారా? స్పష్టత ప్రజలకు ఇవ్వాలి కదా కేసీఆర్ గారు. కాంగ్రెస్ను చూపించి బీజేపీకి లొంగిపోవాలని నువ్వు అనుకుంటే ఇదేం కొత్త కాదు. 8 సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నదే అది. 370 ఆర్టికల్ కానీ, నోట్ల రద్దు కానీ, జీఎస్టీ బిల్లు కానీ, రాష్ట్రపతి ఎన్నికలు కానీ, ఉపరాష్ట్రపతి ఎన్నికలు కానీ, ఎన్నో సందర్భాలలో మీరు సంపూర్ణంగా నరేంద్ర మోడీ గారి సంఖలో దూరినరు. ఇదేం కొత్తగా ఉంది? ఇదేం మొదటిసారా ఇట్లాంటి వ్యవహారం చేయడము, మోడీని సమర్థించడము? గతంలో జరిగిన రాష్ట్రపతి ఎన్నికలలో రామ్నాథ్ కోవింద్కు మీరే ఓటేసిండ్రు, వెంకయ్య నాయుడుకు మీరే ఓటేసిండ్రు, నోట్ల రద్దును మీరే సమర్థించిండ్రు, 370 ఆర్టికల్ రద్దును మీరే సమర్థించిండ్రు, జీఎస్టీ బిల్లును మీరే సమర్థించిండ్రు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ను మీరే సమర్థించిండ్రు. నరేంద్ర మోడీ చేసిన ప్రతి అనాగరికమైన చర్యను, నోట్ల రద్దు, ప్రతిదీ నరేంద్ర మోడీ పాల్పడ్డ ప్రతి అనాగరిక చర్యలో కేసీఆర్ భాగస్వామ్యం ఉంది. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెచ్చినప్పుడు మీరు మోడీకి అండగానే నిలబడ్డారు. సో ఇప్పటి వరకు 8 సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వంలో తీసుకున్న ప్రతి నిర్ణయంలో కేసీఆర్ గారు భాగస్వామి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలలో భాగస్వాములు.
పరిపాలనా నిర్ణయాలలో నరేంద్ర మోడీ గారితో మీరు భాగస్వాములు. ఇప్పుడు కూడా మీరు నరేంద్ర మోడీ గారు భాగస్వాములే. ఒకసారి ప్రత్యక్షంగా మద్దతు ఉంటుంది, ఒకసారి పరోక్షంగా ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ ముందల ఆప్షన్స్ ఏంటివి? ఎన్డీఏ వ్యతిరేక కూటమి మమతా బెనర్జీ గారు పిలిచిన దాంట్లో చేరి మోడీని ఓడగొట్టడం ఒక ఆప్షను. ఈ కూటమిని ఓడగొట్టడానికి ఎన్డీఏలో నరేంద్ర మోడీ గారితో చేరి ఈ కూటమిని ఓడగొట్టడం రెండో ఆప్షన్. వీళ్ళిద్దరికి సమాన దూరం అన్నప్పుడు నీ బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థిని పెట్టి రాష్ట్రపతి ఎన్నికలలో పోటీ చేయడం మూడవ ఆప్షన్. ఏ ఆప్షన్ని కేసీఆర్ గారు ఆమోదిస్తున్నాడు? యూపీఏ కూటమి ఆప్షన్ తలుపులు మూసేసిండు. ఇక మిగిలిన దాంట్లో రెండు ఉన్నాయి. మోడీతో పాటు ప్రయాణం సాగించడం, లేకపోతే సొంతంగా వ్యవహారం చేయడం. దీన్ని బట్టే కేసీఆర్ యొక్క వైఖరి, వ్యవహారం దేశ ప్రజలకు స్పష్టత వస్తుంది. ఎంచుకుంటే ఆయన జాతీయ పార్టీ అన్నాడు కదా, ఎంచుకుంటే మాకు పోయేదేముంది? మోడీని గెలిపిస్తాడు అంతే కదా. ఓట్లు చీల్చడం ద్వారా మేము చెప్పేదేంది? ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం ద్వారా ప్రభుత్వాన్ని కాపాడాలనుకుంటున్నాం. అందుకే సుపారీ కిల్లర్ అని చెప్పినాం. ఇప్పుడు ఆయన దొంగ అని తెలిసిన తర్వాత దొంగతో ఏం చేసేది? మీకు తెలుసు ఆయన ఇప్పటివరకు ఏం చేసిండు. ఆయన దొంగ అని స్పష్టంగా పట్టుబడ్డాక మళ్ళీ దొంగతో మాట్లాడితే మీరు దొంగలతో మాట్లాడుతున్నారని మళ్ళీ మీరే అంటారు. ఇప్పుడు మేము పిలిచిన మీటింగ్ కానీ మేము రమ్మంటలేం, మేము పొమ్మంటలేం, మేము కేసీఆర్ని అసలు పిలవం. ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాడితే కాలుస్తామని చెప్పినాం. కానీ ఇక్కడ పిలిచింది మమతా బెనర్జీ గారు. పదే పదే మమతా బెనర్జీ గారికి వారు వెళ్ళిండ్రు కలవడానికి, వారు కలిసి పనిచేద్దామన్నాడు. ఇప్పుడు మమతా బెనర్జీ గారు ఒక ప్రతిపాదన తీసుకొచ్చిండ్రు అనుకో, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మమతా బెనర్జీ గారిని సమర్థిస్తుండొచ్చు, మా అభ్యర్థి కాదు కదా. మమతా బెనర్జీ గారు ఒక ప్రతిపాదన తీసుకొచ్చి ఒక అభ్యర్థిని ప్రతిపాదిస్తే, ఒకవేళ ఆ ప్రతిపాదన కాంగ్రెస్ పార్టీకి ఆమోదయోగ్యమైతే మేము వారికి మద్దతు ఇవ్వడం వల్ల కేసీఆర్కి వచ్చిన నష్టమైంది. కేసీఆర్ కూడా మమతా బెనర్జీ గారితో కలిసి పనిచేద్దామన్నాడు కదా. ఇప్పుడు వేదిక వారిది, వేదిక కాంగ్రెస్ది కాదు. కాంగ్రెస్ నిన్ను పిలవదు, నిన్ను అంటరాని వాడుగా మేము ఎప్పుడో నిర్ణయించినాం. స్పష్టంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు వచ్చి చెప్పిండు వరంగల్ వేదికగా. ఇంత స్పష్టంగా మేము చెప్పినాక ఆయన కొత్తగా చెప్పింది ఏంది ఉంది అందులో? నాకు అర్థం కాలే. ఆయన కొత్తగా చెప్పింది ఏంది? ఇప్పుడు ఆయన కొత్తగా చెప్పింది ఒకటే, మమతా బెనర్జీని మోడీని ఓడించాలనుకుంటుంది కాబట్టి నేను మమతా బెనర్జీతోని కలవను, మోడీని ఓడగొట్టడం అనే ప్రతిపాదన ఎవరు తెచ్చినా నేను దానికి వ్యతిరేకిని అని చెప్పిండు ఇప్పుడు కేసీఆర్ గారు. ఇందులో పెద్ద గండికోట రహస్యం ఏమున్నది? ఆయన కొత్తగా మళ్ళీ చెప్పేది ఏంది ఉన్నది? అంతే కదా, ప్రత్యక్షంగా పరోక్షంగా. ఒకరు ప్రత్యక్షంగా చేస్తారు, ఒకరు పరోక్షంగా చేస్తారు. కేసీఆర్ ఏమైనా కొంచెం తెలివితేటలు ఎక్కువ కాబట్టి పరోక్షంగా సమర్థిస్తాడు మోడీని. ఎందుకంటే 1.5% ఎక్కువ ఉంది ప్రతిపక్షాలకు ఎన్డీఏ కంటే. ఒక 5% ఓటు శాతం ఉన్నోళ్ళు గైరాజర్ అయింది అనుకో, ఆటోమేటిక్గా ఆయనకున్న 49%తోనే గెలుస్తాడు కదా. ఇప్పుడు 50% ఓట్లు రావాలని మ్యాండేట్ కాదు కదా రాష్ట్రపతి ఎన్నికలలో. ఓట్లు అయిన దాంట్లో మెజారిటీ, వ్యతిరేకించే ఓట్లు ఎన్ని గైరాజర్ అయితే అంత మోడీకి సహకరించినట్టే కదా. ఇప్పుడు ఇంట్లో గౌరవంగా బ్రతుకుతున్న వాళ్ళ మీద, ఇప్పుడు మీరు ఒక జర్నలిస్ట్ మిత్రం, నిన్న మన ఏదో మైనర్ చైల్డ్ రేపులు జరిగినాయి, మీరు చేయలేదని మీకు స్పష్టంగా తెలుసు. మిమ్మల్ని అందులో కేసులు పెట్టి పోలీస్ స్టేషన్కి పిలిచిండ్రు అనుకో, మిమ్మల్ని పిలిచినావు మీరు నిరూపించుకోండి అని అంటే దాంట్లో ఏమన్నా అర్థం ఉందా? పెట్టడానికి కూడా అర్థం పర్థం ఉండాలి కదా, దానికి ఒక పద్ధతి ఉండాలి కదా. ఇప్పుడు నువ్వు పెట్టినావు, నువ్వేం తప్పు చేయలేదు కాబట్టి కడుక్కో అంటారు. ఇప్పుడు ఆ పెద్దమ్మ గుడి కేసులో రామచంద్రరావుని పెట్టి ఆయన చేయలేదని ఆయనకు తెలుసు కదా. రామచంద్రరావుని కూడా A7 కింద పెట్టి అక్యూజ్డ్ కింద చేసినాం అనుకో, ఒప్పుకుంటాడా?
మీరు చెప్పురు ఇప్పుడు నువ్వు నేరస్తుడుగా నీ పేరు పెడతాం, నువ్వు ఎట్లాగూ నేరం చేయలేదు కాబట్టి నువ్వు క్లీన్ చిట్తో బయటకు వస్తావు కదా, కాబట్టి ఇక నువ్వేం మాట్లాడొద్దు, నువ్వు కేసుకు హాజరుగామని అంటూరంటేనే భారతీయ జనతా పార్టీ అర్థం పర్థం లేని బుర్ర లేని వాదనలు చేస్తున్నారు. గతంలో బీజేపీల మీద పెట్టినప్పుడు కొన్ని సంస్థలు వాళ్ళు చేసిన తప్పిదాల మీద హరీన్ పాండ్యన్ హత్య కేసులో, నయీం హత్య కేసులో, ఇతర హత్య కేసులల్లో నరేంద్ర మోడీ అమిత్ షా గారి మీద ఆరోపణలు వచ్చినప్పుడు వాళ్ళే ఎఫ్ఐఆర్ చేసుకొని విచారణ చేసి వాళ్ళు ఏం తప్పు చేయని వాళ్ళు కదా, పునీతులుగా బయటకు వచ్చి ఉండొచ్చు కదా. సో ఇట్లాంటి వాదనలకు అర్థం లేదు. రామచంద్రరావు గారు ఒక అడ్వకేటు, అర్థవంతంగా వాదిస్తే బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.